హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఎప్పటినుంచో చేయాలనుకుంటున్న జ్యువెలరీ సెట్ ఇది. చాలా బావుంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీనికోసం నేనైతే ఓహెచ్‌పి షీటే తీసుకుంటున్నానండి. ఎందుకంటే కొంచెం స్టిఫ్‌గా ఉంటుంది. లుకింగ్ బావుంటుంది. అలాగే లాంగ్ టైమ్ యూజ్ చేసుకోవచ్చు మనము జాగ్రత్తగా యూజ్ చేసుకుంటే. ఇక్కడ నేను గ్రీన్ అండ్ సిరామిక్ గోల్డ్ మనకి దొరుకుతాయి కుందన్స్. నార్మల్ మ్యాట్‌తో పోలిస్తే అవి కొంచెం కాస్ట్ ఉంటాయి. ఇవైతే మనకి 10 గ్రామ్స్ 20 రూపీస్ ఉంటే అవి 35 రూపీస్ ఉంటాయి. జస్ట్ 100 రూపీస్‌లో ఈ నెక్ సెట్ మొత్తం అయిపోతుంది. ఇక్కడ నేను ఐ పిన్స్ కోసం అయితే గేజ్ వైర్ తీసుకున్నాను కదా! మీరు ఐ పిన్స్ అన్నీ ప్రతి ఒక్కటి ఇందులో యూజ్ చేసే ప్రతి ఒక్కటి కూడా మీషోలో అవైలబుల్ ఉంది. ఇక్కడ నేను ఓహెచ్‌పి షీట్ పైన B7000 గ్లూ అప్లై చేసి నాకైతే ఎలా వస్తే అలా పెట్టుకుంటున్నాను మోడల్. అంటే డిజైన్ నేను ముందుగా ఏం అనుకోలేదు. నేను పెట్టేటప్పుడే నాకొచ్చిన థాట్ ప్రకారం నేనైతే పెట్టుకుంటున్నాను. ఇక్కడ నేను రౌండ్ కుందన్స్‌ని చిన్నవి ఉంటాయి కదా! గ్రీన్ కలర్ అవి యూజ్ చేశాను. అవి కొంచెం లైట్ షేడ్‌లో ఉన్నాయి. దానికి డార్క్ షేడ్‌లో ఇక్కడ నేను డ్రాప్ షేప్ కుందన్స్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ నేను కుందన్స్ పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉందండి. గ్లూ స్టిక్ ఉంటుంది కదా మనకి పెన్. అవి మనకి మీషోలో ఇంతకుముందు అవైలబుల్ ఉండేది కాదు. ఇప్పుడైతే అవైలబుల్ ఉంది. కుందన్స్ పెట్టుకోవడానికైతే చాలా ఈజీగా ఉంటుంది. కొంచెం ఫాస్ట్‌గా కూడా అయిపోతుంది. మనం హ్యాండ్‌తో పెట్టేటప్పుడు గ్లూ గనక చేతికి అంటుకుంటే కుందన్స్ కూడా వచ్చేసి చాలా క్లమ్జీగా అయిపోతుంది. అంత నీట్ ఫినిషింగ్ రావట్లేదు. అందుకే నేను ఇది ఇన్‌స్టాగ్రామ్ స్టోర్‌లో తీసుకుందాం అనుకున్నాను. అక్కడ జస్ట్ 35 ఉంది. కానీ షిప్పింగ్ ఛార్జ్ అయితే పడుతుంది. మీషోలో మనకి 135 రూపీస్‌కి నాకు ఇక్కడ 2 వచ్చాయి. 2 గ్లూ స్టిక్స్. మనకి చాలా రోజులు వచ్చేస్తుంది అసలు సింగిల్ పీస్ తీసుకున్నా. ఇక్కడ కాంబోలో నాకొచ్చింది. పెట్టుకోవడానికైతే చాలా ఈజీగా ఉంది. ఇక్కడ నేను ఫస్ట్ లాకెట్ ప్రిపేర్ చేస్తున్నాను. హారంలాగా చేస్తున్నాను కదా! దాని కింద కొంచెం లాకెట్ పెద్దగా ఉంటే బావుంటుంది కాబట్టి లాకెట్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను యూజ్ చేసింది గ్రీన్ అండ్ గోల్డ్ సిరామిక్‌వి కుందన్స్. డ్రాప్ షేప్ అలాగే రౌండ్ షేప్. టోటల్‌గా ఫైనల్ లుక్ ఎలా ఉంది లాకెట్ లుక్ అనేది చూడండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోడల్స్ నేను చాలా చేసి పోస్ట్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే మీకు టోటల్‌గా ఏమైనా జ్యువెలరీ నచ్చితే లైక్ చేయండి. మీరిచ్చే లైక్ ద్వారా ఇంకొంచెం మందికి రికమెండ్ అవుతుంది. అలాగే నేను ప్రీమియం క్వాలిటీ జ్యువెలరీ కూడా సేల్ చేస్తున్నాను కదా! అది కూడా క్వాలిటీ చాలా బావుంటుంది. లోయెస్ట్ ప్రైజెస్ ఉంటాయి. మీకు ఎవరికైనా నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. నేను సేల్ చేయాలనుకుంటున్న ప్రతి దానికి కూడా ఫోన్ నంబర్ అలాగే వాటి కాస్ట్ కూడా మెన్షన్ చేస్తున్నాను. కాబట్టి ఎవరికైనా నచ్చితే మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. లేదంటే మీకు ఏదైనా కస్టమైజేషన్ కావాలి అనుకున్న పిక్ పంపించి చేయమంటే నాకు వీలైతే నేను కన్ఫర్మ్‌గా చేసిస్తాను. ఇక్కడ నేను యూజ్ చేస్తుంది 2 షేప్స్ అండి. ఒకటి రౌండ్ షేప్, ఇంకొకటి డ్రాప్ షేప్. ఇప్పుడు ఇంకొంచెం వైడ్‌గా ఉండడం కోసం నేనిక్కడ రౌండ్ షేప్ కుందన్స్ కూడా యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే హారంకి లాకెట్ కొంచెం పెద్దగా ఉంటే బావుంటుంది కాబట్టి నాకు ఎలా తోచితే అలా నేను చేసేసుకుంటున్నాను. డిజైన్ అనేది నేను ముందుగా ఏమీ అనుకోలేదు. ఈ లాకెట్స్‌లో మనము క్లిప్ స్టోన్స్ యూజ్ చేస్తే ఇంకా మంచి లుక్ వస్తుంది. నా దగ్గర ప్రస్తుతం అయితే అవైలబుల్ లేదు. ముందు వీడియోస్‌లో నేను వాటితో కూడా చూపిస్తాను. ఇప్పుడు లాకెట్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. నేను ఇలా చేసేసుకున్నాను. ఇప్పుడు మనము పైన హారంకి నేను ఇక్కడ 2 లైన్స్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక లైన్ కొంచెం పెద్దగా, ఇంకొక లైన్ చిన్న వాటితో. ఇక్కడ గ్రీన్ ఉంది కదా! నేను ఇక్కడ గ్రీన్ కలర్ డ్రాప్ షేప్‌తో ఫ్లవర్ టైప్ నేను ఇక్కడ పెట్టుకుంటున్నాను. మొత్తం 5 కుందన్స్ యూజ్ చేయాలి. 5కి కరెక్ట్ ఫ్లవర్ అయితే వస్తుంది. ఫస్ట్ మీరైతే కుందన్స్ అయితే ప్లేస్ చేసుకోండి. తర్వాత గ్లూ అనేది వెట్‌గా ఉన్నప్పుడు మీరు అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. డ్రై అయిపోతే చేసుకోలేరు కానీ వెట్‌గా ఉంటే మీరు అప్పుడు కావాల్సిన అన్నీ ఒకటే షేప్‌లోకి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ నేను దీనికి అపోజిట్ కలర్ పైన పెట్టుకుంటున్నాను. అంటే మనం 2 కాంబినేషన్‌లో చేస్తున్నాం కదా! ఏదైనా సరే 2 కాంబినేషన్‌లో చేసుకుంటే బావుంటుంది. నేను ఇక్కడ సిరామిక్ గోల్డ్‌ది పైన రౌండ్ షేప్ కుందన్ పెడుతున్నాను. ఇలాగే టోటల్‌గా నేను ఫ్లవర్స్ మొత్తం పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇంకొక లైన్ చేసుకుంటున్నాం కదా! దానికి ఇక్కడ నేను అంటే చిన్నగా ఉండాలి. 2 పెద్దవైతే హెవీ లుక్ అయిపోతుంది కాబట్టి ఇలా నేను మొత్తం రౌండ్ షేప్ కుందన్స్‌ని యూజ్ చేసి పైన అపోజిట్ కలర్ అనేది పెడుతున్నాను. ఇలా అయితేనే మనకి లుక్ అనేది బావుంటుంది.
ఇది చేయడానికైతే నాకు 3 డేస్ పట్టిందండి. చాలా ఓపిక అయితే ఉండాలి. అలాగని కష్టమైతే కాదు. చాలా ఈజీగానే ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి ఏదైనా అకేషన్ ఉంది అంటే ఒక 1 వీక్ ముందే చేసుకుంటే మనకి నీట్‌గా చేసుకోవచ్చు. కంగారు లేకుండా నీట్‌గా చేసుకోవచ్చు. కానీ కొంచెం ఓపిక అయితే చాలా కావాలి. ప్రతిదాన్ని ఇలా స్టిక్ చేసుకొని, వాటికి ఐ పిన్స్ పెట్టుకొని, మళ్ళీ బ్యాక్ సైడ్ వ్యాక్స్ స్ట్రిప్ పెట్టుకోవాలి. ఇంకా చాలా ప్రాసెస్ ఉంటుంది కాబట్టి కొంచెం ఓపిక అయితే ఉండాలి. ఇక్కడ నేను వీటిని అటాచ్ చేయడానికి కనెక్టర్ కూడా నేను గ్లూతోనే ప్రిపేర్ చేసుకుంటున్నాను కుందన్స్‌తో. ఇక్కడ నేను స్టోన్ చైన్ యూజ్ చేస్తున్నాను. లుక్ అనేది బావుంటుంది కాబట్టి స్టోన్ చైన్ యూజ్ చేస్తున్నాను. స్టోన్ చైన్ కాకుండా పర్ల్ చైన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అది కూడా బావుంటుంది లుక్. ఇప్పుడు ఈ లోపల నేను రౌండ్ షేప్ కుందన్స్‌తో ఫిల్ చేసేసుకుంటున్నాను. ఇలాగే 2 కనెక్టర్స్ చేసుకోవాలి మనం. ఇప్పుడు టోటల్ కంప్లీట్ అయిన తర్వాత అసలు ఫస్ట్ మనకి ఏమేమి కావాలో అవన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను మొత్తం అన్నీ అంటే మనకి మొత్తం క్లారిటీ వస్తుంది. మనకి ఏమేమి కావాలి మొత్తం అంతా ప్రిపేర్ చేసుకుంటే ఇక్కడ నేను ఇయర్ రింగ్స్ కోసం కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. మనము ఇయర్ రింగ్సే కాదు ఫింగర్ రింగ్, అలాగే బ్యాంగిల్స్, మాంగ్ టిక్కా ఇంకా చాలా చేసుకోవచ్చు. మనకు నచ్చినవి మనమే చేసుకోవచ్చు. ఇలా మొత్తం నేను ఒక ఓహెచ్‌బీ షీట్ మొత్తం తీసుకొని దానిపైన మనకు కావాల్సినవన్నీ కూడా నేను ఇలా చేసుకున్నాను. ఇప్పుడు వీటిని 12 అవర్స్ పాటు డ్రై అవ్వనివ్వాలి. మొత్తం 1 డే పక్కన పెట్టేయండి. కంప్లీట్ డ్రై అయిన తర్వాత మనకి ఫినిషింగ్ అనేది నీట్‌గా వస్తుంది. ఇప్పుడు ఇలా మొత్తం అన్నీ కూడా మనం కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకునేటప్పుడే మనకి చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఫినిషింగ్ అంతా ఇక్కడే ఉంటుంది. మొత్తం ఓహెచ్‌బీ షీట్ అంతా కూడా నీట్‌గా కట్ చేసేసుకోవాలి. అంటే మనకి ఎంతవరకు వీలైతే అంతవరకు కూడా కట్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం కట్ చేసిన తర్వాత మనకి రిమైనింగ్ కూడా కనిపిస్తుంది కదా ఓహెచ్‌బీ షీట్. అది మొత్తం కూడా అగరబత్తితో కాల్చేసుకోవాలి. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో బ్లాక్ కలర్‌ది సెట్ చూపించాను కదా! ఇన్విజిబుల్ చైన్ సెట్. అందులో క్లియర్‌గా చూపించాను ఎలా కట్ చేసుకోవాలి, ఎలా కాల్చుకోవాలి అని. ఇలా మొత్తం మనకు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఐ పిన్స్‌తో మనము హ్యాంగింగ్స్ కోసమని పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఐ పిన్స్ కాకుండా నా దగ్గర ఉన్న గేజ్ వైర్‌తో నేను ఐ పిన్స్ ప్రిపేర్ చేసుకున్నాను. కానీ ఐ పిన్స్ పర్ఫెక్ట్‌గా కొత్తగా చేసేవాళ్ళు చేసుకోలేరు కాబట్టి ఐ పిన్స్ కూడా మనకు ఆన్‌లైన్‌లో అవైలబుల్ ఉంటాయి. అవైతే కొంచెం ఈజీ ప్రాసెస్ అయిపోతుంది. ఇలా గేజ్ వైర్ కట్ చేసుకొని వాటిని ఐ పిన్స్ ఇలా చేసుకునేసరికి కొంచెం ప్రాసెస్ లెంతీ అయిపోతుంది. అలా కాకుండా మీరు ఐ పిన్స్ అనేవి మన ఆన్‌లైన్‌లో దొరుకుతాయి, తీసేసుకోండి. ఇలా ఐ పిన్స్ మొత్తం అటాచ్ చేసిన తర్వాత మనకి పైన మనం ప్రిపేర్ చేసే చైన్స్ కూడా అటాచ్ చేయాలి కదా! ఆ అటాచ్ చేయడానికి కూడా పైన ఐ పిన్స్ అనేది ఇలా పెట్టేసుకోవాలి. ఇక్కడ మొత్తం ఒకసారి క్లియర్‌గా అబ్జర్వ్ చేయండి. నేను పైన మొత్తం 4 ఐ పిన్స్ పెట్టుకుంటున్నాను. ఎందుకంటే మనకి కొంచెం పెద్దగా ఉన్న చైన్ ఒకటి, అలాగే సన్నగా ఉన్న చైన్ అంటే 2 చైన్స్ కదా! ఇప్పుడు ఇలా మొత్తం ఐ పిన్స్ పెట్టుకున్న తర్వాత గ్లూ అప్లై చేసేయండి. మొత్తం గ్లూ అప్లై చేసేసి మనము వ్యాక్స్ స్ట్రిప్ ఉంటుంది కదా! దానిపైన ప్లేస్ చేసుకొని ముందుగానే డ్రా చేసి కట్ చేసి పెట్టుకున్న దాన్ని దీనిపైన అటాచ్ చేసేసుకోవాలి. వ్యాక్స్ స్ట్రిప్ దీనికంటే కొంచెం లోపలికే కట్ చేసుకోండి. ఎందుకంటే కనిపిస్తే లుక్ అనేది బావుండదు. ఇలా వ్యాక్స్ స్ట్రిప్ అటాచ్ చేసుకున్న తర్వాత కూడా కొన్ని అవర్స్ అనేది పక్కన పెట్టేయండి. అప్పుడే మనం బీడ్స్ అవి తగిలించుకోవడానికి బావుంటుంది. ఇప్పుడు సేమ్ ఫ్లవర్స్ ఉంటాయి కదా! వీటికి కూడా సేమ్ అలాగే ఐ పిన్‌ని 2 సైడ్స్ చుట్టాలి. ఒకసారి క్లియర్‌గా చూడండి. ఒకటి ఫ్లాట్‌గా ఉంటే ఒకటి స్ట్రెయిట్‌గా చుట్టాను. ఎందుకంటే మనకి లింక్స్ అనేవి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. దానిపైన మళ్ళీ వ్యాక్స్ స్ట్రిప్ పెట్టేసుకొని ఇవి కూడా పక్కకు పెట్టేసుకోవాలి. మొత్తం ప్రతి దానికి కూడా ఇలాగే అటాచ్ చేసుకోవాలి. ఇక్కడే కొంచెం ప్రాసెస్ లెంతీ అయిపోతుంది. కానీ లుక్ అయితే బావుంటుంది. ఇప్పుడు వీటికి బీడ్స్‌ని అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను లారియల్ పర్ల్స్ యూజ్ చేస్తున్నాను. అలాగే గ్రీన్ కలర్ మొనాలిసా బీడ్స్ ఉంటాయి చిన్నవి. వాటిని యూజ్ చేసి ఇలా బీడ్స్ అనేవి పెడుతున్నాను. కంప్లీట్ బీడ్స్ పెట్టిన తర్వాత లుక్ అయితే చాలా బావుంది. ఇది మేక్ చేసిందంటే మాత్రం ఎవ్వరు నమ్మరు. అంత బావుంది లుక్. మీరు థంబ్‌నెయిల్‌లో చూస్తేనే మీకు అర్థమైపోతుంది.
థంబ్‌నెయిల్‌లో నేను మొత్తం వెయిట్ చేసిన పిక్ కూడా ఉంటుంది. మొత్తం సెట్ అంతా కూడా చాలా బాగుంది. ఇప్పుడు వీటిని మనం లింక్స్ అనేవి అటాచ్ చేసేసుకోవాలి. ఇలా 1 బై 1 అటాచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మొత్తం అటు సైడ్ కూడా సేమ్ ఇలాగే అటాచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇవి అయిపోయిన తర్వాత మనము మధ్యలో చిన్నవి కూడా ప్రిపేర్ చేసాం కదా, ఇది 2 లేయర్స్ కాబట్టి ఆ చిన్నది కూడా మనం లింక్స్ అనేవి అటాచ్ చేసుకోవాలి. ఈ చిన్నవి చేయడం మాత్రం కొంచెం కష్టం అనిపించిందండి నాకైతే. బాగా చిన్నవి కదా, ఇంత చిన్నవి వ్యాక్స్ స్ట్రిప్స్ కట్ చేసి పెట్టడం అనేది చాలా కష్టమైంది. కానీ మన కోసం మనం మేక్ చేసుకునేటప్పుడు ఆ సాటిస్ఫాక్షనే వేరుంటుంది. ఇవి కూడా అంతే, మొత్తం లింక్స్ అన్నీ అటాచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు 2 సైడ్స్ ఇలా లింక్స్ అటాచ్ చేసుకున్న తర్వాత ఈ 2 కూడా మనం కనెక్టర్స్‌కి అటాచ్ చేసేసుకోవాలి. కనెక్టర్ ఉంటుంది. కనెక్టర్‌కి కూడా నేను ఐ పిన్స్ పెట్టుకొని బ్యాక్ సైడ్ వ్యాక్స్ స్ట్రిప్ అనేది అటాచ్ చేసేసాను. మనకి పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత మనకు ఇటు సైడ్ తిప్పుకుంటే అటు సైడ్ ఈజీగా తిరుగుతాయి ఐ పిన్స్ అనేవి. అందుకే కంప్లీట్ డ్రై అయిపోవాలి అని చెప్తున్నాను. అంతే. ఇప్పుడు ఇలా అటాచ్ చేసేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ చైన్ పెడితే మొత్తం కంప్లీట్ అయిపోతుంది. చూసారు కదా ఫైనల్ లుక్ అయితే ఎంత బాగుంది, చాలా బాగా వచ్చిందండి. దీనికి ఇయర్ రింగ్స్ కూడా సేమ్ ఇదే ప్యాటర్న్‌లో కంప్లీట్ చేసుకోవాలి. దీని మాంగ్ టిక్కా కూడా నేను చేశానండి. అది కూడా వీడియో లాస్ట్‌లో చూపిస్తాను. సెట్ అయితే చాలా బాగా వచ్చింది. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.